హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. అలాగే పూరి చపాతీలోకి కూడా చాలా బాగా ఉంటుంది. ఎగ్ లవర్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఇది అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పగలరు. ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లను హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, పసుపు, కారము, ధనియాల పొడిని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకొని వేగనివ్వాలి. అది కాస్త వేగగానే అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి అలాగే సన్నగా తరిగినటువంటి 3 ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కాస్త సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆనియన్స్ చాలా ట్రాన్స్పరెంట్ కలర్లో బాగా మగ్గాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి 5 టమాటాలు ఇందులో వేసుకోవాలి. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఎగ్స్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి, లేదంటే విరిగిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని వాటర్ వేడయ్యే వరకు మరిగే వరకు మూత పెట్టుకొని 3 నిమిషాల వరకు ఉంచుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని మూత తీసి ఇప్పుడు ఎగ్గులో ఉన్న పచ్చసొన ఉంటుంది కదా, అది వాటర్లో మెల్ట్ అయ్యి గ్రేవీ అయ్యే విధంగా కలుపుకోవాలి. గ్రేవీ సీక్రెట్ ఇదే అండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. సాల్ట్ గిట్ల తక్కువ పడిందేమో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో చింతపండు ఏమీ వేయకపోవడం వల్ల ఎగ్ టేస్ట్ మాత్రమే తెలుస్తూ చాలా బాగా కుదురుతుందండి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేస్తారని, టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తారని ఎదురు చూస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.